ఎమ్మెల్యేలు కనీసం ఒక 5 ఎంపీలు గెలుచుకొని ఈసారి ఈ రాష్ట్రంలో దేశంలో ఒక ప్రధాన భూమిక పోషించిన ఆలోచనతోటి రిపోర్టర్ల సంఘీభావం కూడా కావాలి మాకు. అది వస్తే గెలుస్తాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ యొక్క తదుపరి మీటింగ్ ఈరోజు విశాఖపట్నం జరగడం చాలా గొప్ప విషయం. విజయవాడలో అందరం కలిసి సమైక్యంగా అందరం కలిసి పోటీ చేద్దామన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తరువాత తిరుపతిలో బాపట్లలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో మనం అందరం కూడా కలిసాం. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడడానికి ప్రధానమైన కారణం మా కోఆర్డినేటర్ రఘు గారు మీకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ విజయ్ కుమార్ గారు, దాసరి చెన్నకేశవులు గారు, ఆ తర్వాత వస్తున్న శ్రీ శివభాగ్యరావు గారు, తర్వాత ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ గారు, వీరందరికీ, తర్వాత మీడియా మిత్రులకి, విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క కార్యప్రణాళిక, ఆ తర్వాత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఎలా ముందుకు వెళుతుందన్నది రఘు గారు చెప్పడం జరిగింది. మనం ఒకసారి 1977వ సంవత్సరానికి వెళ్దాం. 75 నుంచి మన దేశంలో ఎమర్జెన్సీ విధించడం పడింది 2 సంవత్సరాలు. ఆ సమయంలో ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడింది అన్న ఒక ఆలోచన రాగానే అనేక పార్టీలు కలిసి ఒక జనతా పార్టీలాగా, ఆ తర్వాత వారందరి సహాయ సహకారాలతో లోక్నాయక్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా విజయం సాధించారన్నది మీరందరూ చూశారు. కాబట్టి ఆ సమయంలో ఏ విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందో మేమందరం కూడా ఇప్పుడు అనుకుంటున్నాం. మన భారతదేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడింది. అది కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నేను వదలను. ఇది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి కొన్ని సూచికలు ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి, ప్రజలు వాటి గురించి తెలియాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఎన్నికల్లో ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటూ మాట్లాడుతున్నాం, కానీ విషయ పరిజ్ఞానం అన్నది చాలా అవసరం. ఓటు వేసే ప్రతి ఓటర్కి కూడా తను ఎందుకు ఓటు వేస్తున్నాను, ఎవరికి ఓటు వేస్తున్నానన్న స్పష్టత తీసుకురావడం చాలా అవసరం. అందుకనే ఆ విధంగా చైతన్యం నిండిన ఓటర్ల నిర్మాణమే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క ప్రధానమైన లక్ష్యం. వారి ముందు అనేక విషయాలు ఉంచి వారిని ప్రభావితులు చేసి వారి ఓటు చక్కగా వేసి కేవలం పార్టీలకు కాకుండా వ్యక్తులు వాళ్ళు సమాజానికి ఏం చేస్తారు అన్న దాని గురించి మనం ఆలోచించాలి. అందుకనే కాళోజీ నారాయణరావు గారు చాలా చక్కగా అన్నారు, ఏ పార్టీ వాడు కాదు ఏ పార్టీ వాడో చూడండి అంటాడు ఓటర్. ఏ పార్టీ వాడో కాదు ఏ పార్టీ వాడో చూడండి, ఏ టోపీ పెట్టుకున్నాడో చూడకండి, ఎన్ని టోపీలు మీకు పెట్టాడో చూడండి అంటారు ఆయన. కాబట్టి ఇటువంటి విషయాలని ప్రజలకు తీసుకువెళ్ళడం చాలా అవసరం. ఆ తర్వాత గుర్రం జాషువా గారు కూడా ఒక మాట మాట్లాడారు. మానవత్వం లేనివాడు మతం గురించి మాట్లాడతాడు, మానవత్వం లేనివాడు మతం గురించి మాట్లాడతాడు, గుణం లేనివాడు కులం గురించి మాట్లాడతాడు, పస లేనివాడు ప్రాంతాన్ని గురించి మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు మనం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ చూస్తున్నది ఇదే గొడవ. మతం, కులం, ప్రాంతం, ఈ విధమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి అనేక రాజకీయ పార్టీలు వాళ్ళు ఎలా కుర్చీ మీద కూర్చుంటామో అన్న దానికే ప్రాధాన్యతనిచ్చి రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి ఏ విధంగా మన ఓటర్లను ప్రభావితం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మా అందరికీ ఉందని గమనించి ఒక్కొక్కరు ఇండివిజువల్గా పార్టీ పెట్టినా అందరం కలిసి పోటీ చేద్దామన్న ఒక సంకల్పంతో ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అబ్రహాం లింకన్ గారు చాలా చక్కగా చెప్పారు ప్రజాస్వామ్యం గురించి. ప్రజాస్వామ్యం అంటే ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అని ఆయన అన్నారు. అంటే ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అంటాడు ఆయన. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని చూసుకుంటే ఆఫ్ ది పీపుల్, ఓఎఫ్ అన్నది ఓఎఫ్ఎఫ్ అయిపోయింది. అంటే ప్రజలకు మాకు సంబంధమే లేదంటున్నారు. బై ది పీపుల్ అంటే ప్రజల చేత, కానీ ఇప్పుడు దాన్ని BYE అని పెట్టేశారు. అంటే ప్రజలను కొనడం మొదలుపెట్టారు. తర్వాత ఫర్ ది పీపుల్ అని ఆయన అంటే ఇప్పుడు ఫార్ ఆఫ్ ఫ్రమ్ ది పీపుల్, చాలా దూరంగా వెళ్ళిపోయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే బాధ్యత కలిగిన వ్యక్తులందరూ కూడా కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్టోరల్ డెమోక్రసీ ఎలక్టోరల్ ఆటోక్రసీ అయిపోయింది. ఎలక్టోరల్ డెమోక్రసీ అంటే ఎన్నికల ప్రజాస్వామ్యం నుంచి ఎన్నికల దాన్ని ఏమంటారంటే ఆటోక్రసీ నియంతృత్వం జరిగిపోయింది. చూడండి ఒక్కొక్కరు ఏమంటున్నారు, వై నాట్ 175 ఒకరంటే, వై నాట్ 370, వై నాట్ మోర్ దాన్ 400, వై నాట్ 160 ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షం ఉంటుంది, ప్రతిపక్ష భూమిక చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ ఎలక్టోరల్ డెమోక్రసీ నుంచి ఎలక్టోరల్ ఆటోక్రసీ అంటే ఎన్నికల నిరంకుశత్వానికి ఎలా బాటలు వేస్తున్నారో చూడండి. ఇది జరిగితే మరి ప్రజాస్వామ్యం ఎక్కడుంటుందో మీరందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి ఎందుకు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని నేను అంటున్నానంటే, మొదటి విషయం నిర్ణయాధికారం అన్నది ప్రజల నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా మన రాష్ట్రాన్నే తీసుకుందాం. ప్రజాప్రతినిధులు లేరు ఎవరు కూడా, అందరూ కూడా పార్టీ ప్రతినిధులుగానే ఉన్నారు. వెళ్ళి మనసుల్లో ఏదైనా భావాలు ఉన్నా కూడా అక్కడ శాసనసభలో వ్యక్తం చేయలేని పరిస్థితి. శపథం తీసుకుంటున్నప్పుడు, ప్రమాణం తీసుకుంటున్నప్పుడు నేను నిష్ఠంగా పనిచేస్తాను, నా మనసులో ఉన్న భావాలను చెబుతాను అంటారు, కానీ అది చెప్పే పరిస్థితి లేదు. ప్రతి పార్టీ కూడా ఒక వ్యక్తి మీదే ఆధారపడి ఉంది. వ్యక్తి పూజ పెరిగిపోయింది. వ్యక్తి పూజ ఎప్పుడైతే పెరిగిపోతుందో ప్రజాస్వామ్యం ఉండదని డాక్టర్ బాబాసాహెబ్ గారు ఎప్పుడో చెప్పారు మనకి. కాబట్టి ఆ విధంగా ఉండడం వల్ల మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. తర్వాత స్థానిక స్వపరిపాలనను దూరం చేసేసారు. మన రాష్ట్రం గురించి మాట్లాడుకున్నాం. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అని తీసుకొచ్చారు. సర్పంచ్కు వార్డు మెంబర్లకు ఏ విధమైన విలువ లేకుండా పోయింది. ఇప్పుడు తీసుకుంటే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. దానివల్ల సర్పంచులకు వార్డు మెంబర్లకు ఎలక్షన్లో నిలబడి గెలిచిన ప్రజాప్రతినిధులకు వాల్యూ లేకపోయింది. విలువ లేకుంటే మరి ప్రజా గొంతుక ఎక్కడ వినిపిస్తుందో ఆలోచించండి మీరు. ఈ విధంగా ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క గొంతు పక్కకు వెళ్ళిపోవడం మొదలైంది. తరువాత చట్టాలు చేయడంలో, విధి విధానాలు తీసుకురావడంలో ప్రజల గురించి ఆలోచించడమే లేదు, ప్రజా అభిప్రాయాన్ని కూడా తీసుకోవట్లేదు. ఇంగ్లీష్ మీడియం అని తీసుకొచ్చారు. పిల్లలకు ఇంగ్లీషు రావట్లేదు, తెలుగు కూడా రావట్లేదు. ఆ తర్వాత చూస్తే చెత్త మీద పన్ను విధిస్తున్నారు, ట్రూ అప్ ఛార్జెస్ అట. ఇవన్నీ మీరు విధి విధానాలు చేసేటప్పుడు ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. అదే ప్రజాస్వామ్యం. అది తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటూ వెళితే మరి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది కదా. పోలవరం మేం కడతాం నేషనల్ ప్రాజెక్ట్ అని మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెడితే మేము కడతామని మంచిగా చేస్తున్న కంపెనీకి ఇవ్వకుండా నష్టాల్లో ఉన్న కంపెనీకి ఇచ్చి ఆ తర్వాత కంపెనీలు మార్చి ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఫైనల్గా పోలవరమే ఇప్పటికే కాలేదు, ఎప్పుడవుతుందో కూడా తెలియదు. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అంటున్నారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఏదీ పట్టించుకోకుండా నిరంకుశత్వ ధోరణిలో ఈ ప్రజాస్వామ్యం వెళ్ళిపోతుందని మీకు తెలియజేస్తాను. ఏవైనా గొంతుకలు వ్యతిరేకిస్తే వాళ్ళు ఏ విధంగా అనుభవిస్తున్నారో మీ అందరికీ తెలియదు. డాక్టర్ సుధాకర్ గారి గురించి మీరు చూశారు. ఆ తరువాత ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజీ వద్దు అని విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే ప్రజల గొంతులు వినపడడం లేదు. మొన్న మేము వెళ్ళి తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం దగ్గర ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళండి అని వెళ్ళడానికి అడిగితే మా గొంతుకలుగు మూసేసి మమ్మల్ని మంగళగిరి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్నది మనం ఆలోచించుకోవాలి. అందుకనే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటున్నాం. రెండవ ముఖ్యమైన విషయం, టెక్నాలజీని ఉపయోగించి ప్రజలను అబద్ధపు వార్తలతో, సంచలనమైన వార్తలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ప్రతి పార్టీ కూడా చేస్తుంది. ఏదైనా పార్టీ పెట్టగానే మొదట పెట్టింది 300 సభ్యులతో సోషల్ మీడియా గ్రూప్స్ అట. ఈరోజు చూసాం ఏం జరుగుతుందో రాష్ట్రంలో. గీతాంజలి అనే ఒక అమ్మాయి ఏ విధంగా ఆ అమ్మాయి ఇది ఏమైందో మీరు అందరూ చూశారు. ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. కానీ ఈ సోషల్ మీడియా అన్నదాన్ని మనుషులను ఎలా ట్రోల్ చేయాలి, మనుషులకు ఏ విధంగా అభూత కల్పనలు కల్పించాలి, అబద్ధాలు ఎలా చెప్పాలి, ఈ విధంగా చెప్పుకుంటూ వెళుతూ పత్రికా స్వాతంత్రానికి కూడా ఎక్కడో భంగం కలిగిస్తూ ఆ విధంగా ప్రజాస్వామ్యం ఉంటే అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని నేను అంటాను. తరువాత రాజకీయాల్లో ఎప్పుడైతే యువతరాన్ని పోషించరో, యువతరానికి ప్రాధాన్యత ఇవ్వరో అప్పుడు కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. మన 17వ లోక్సభ తీసుకుంటే సరాసరి వయస్సు 54 సంవత్సరాలు. యావరేజ్ ఏజ్ ఆఫ్ అవర్ 17th లోక్సభ ఈజ్ 54 years. మరి ఒకవైపు ఏం చెప్తున్నాం మనం,
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యువతరం మా భారతదేశంలో ఉంది అంటున్నాం. 65% మంది యువతరం 35 ఏళ్ల కింద వాళ్లే అంటున్నారు. యువతరం సరాసరి వయస్సు 29 సంవత్సరాలు అంటుంటే మరి పార్లమెంటు వయస్సు 54 సంవత్సరాలు ఎందుకు కావాలండి? యువతరానికి ఏమాత్రం ప్రోత్సాహం లభించట్లేదు. ఆ తరువాత ఉపాధి కల్పిస్తామని యువతరానికి ఏం మాటలు చెప్తున్నారండి? నిన్న హైకోర్టు చెప్పింది గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి 6 నెలల్లో మళ్ళా పెట్టమని. ఒక పరీక్ష పెట్టలేదా? ఒక పరీక్ష సక్రమంగా నిర్వహించలేదా? 2018లో డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. అది అంటే ఎలక్షన్లు రాగానే మన దగ్గర నోటిఫికేషన్లు మొదలవుతాయి. ఆ తర్వాత ఈ విధంగా లోపభూయిష్టంగా మీరు పరీక్షలను నిర్వహిస్తూ ఉపాధి ఎక్కడిస్తున్నారు పిల్లలకు చెప్పండి. ఈరోజు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 2 పరీక్షల్లో కూడా ఎన్నో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్లు ఇచ్చారు. అందుకే మేము అడుగుతున్నాం, గ్రూప్ 2లో మీరు 1:50 ఏదైతే అనుకున్నారో దాని బదులు 1:100 మెయిన్స్కు పంపించండి అందరూ. ఈ విధంగా ఏదైతే యువతరం గురించి మనం మాట్లాడుతున్నామో ఆ యువతరానికి ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఆ విధంగా చేస్తున్నారు. ఇదే గత ఎన్నికల్లో 2019వ సంవత్సరంలో నేను జనసేన అభ్యర్థిగా ఇక్కడ విశాఖపట్నం నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేశాను. అప్పుడు పార్టీ నిర్ణయించింది నేను పార్లమెంటుకు నిలబడాలి అని. ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీలో మాకు కూడా ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ వారు అన్నీ పరిశీలించి నాకు వాళ్ళు అప్పజెప్పిన బాధ్యత ఏంటంటే మీరు విశాఖపట్నం నార్త్ నుంచి అసెంబ్లీకి కంటెస్ట్ చేయాలని వాళ్ళ హుకుం. ఎందుకంటే నేను పార్టీ అధ్యక్షుడిని కానీ నా భావనలు వాళ్ళ మీద రుద్దలేను. ఎందుకంటే మొదట పార్టీలో ప్రజాస్వామ్యం ఉండాలి. ఇప్పటి పార్టీలు చూస్తే ప్రజాస్వామ్యం లేదు. వీళ్ళు వచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని అంటున్నారు. కాబట్టి మా పార్టీలో ఉన్న కమిటీలు ఏవైతే నిర్ణయించారో పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ విశాఖపట్నం నార్త్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని వారు నిర్ణయిస్తే వారి నిర్ణయం నా శిరోధార్యం కాబట్టి నేను చేస్తున్నాను. తర్వాత తెలుగు భాష కూడా అసెంబ్లీలో పునరుద్ధరించాలి, మంచి భాష మాట్లాడేటట్టు చూడాలి అన్నది కూడా నా యొక్క సంకల్పం. అది కూడా ఒకటి.